హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ ఏంటంటే వేరే వేరే విషయాల్లో, అంటే వేరే వేరే సందర్భాల్లో మనం ఏమనుకుంటాము, మనది ఒకటే కమ్యూనిటీ, లేకుంటే మనది ఒకటే జాతి, లేకుంటే ఒకటే కులం, లేకుంటే ఒకటే మతం, ఇవన్నీ. సో నిజానికి కులం ఒకటైనప్పటికీ, లేకుంటే మతం ఒకటైనప్పటికీ, వీటన్నిటికంటే కూడా అతీతంగా, అంటే ఒక ఫ్యామిలీ ఒకటైనప్పటికీ, వీళ్ళందరినీ కూడా దూరం చేసేది, అంటే దూరం అంటే వాళ్ళని సపరేట్ చేసే ఒకే ఒక్క అదేంటంటే మైండ్, అంటే మెంటాలిటీ. ఒకటే ఫ్యామిలీలో అందరు ఉన్నప్పటికీ వాళ్ళలో భేదాలు ఉన్నప్పుడు, అంటే అభిప్రాయ భేదాలు, అంటే ఎదిగే కొద్దీ వాళ్ళ మెంటాలిటీస్ కొంచెం డిఫరెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు వేరుపడుతుంటారు. అదేవిధంగా ఒకటే కులం వాళ్ళు కావచ్చు, నీది నాది ఒకటే కులం అయినప్పటికీ మన థింకింగ్లో వేరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. మతం అది కూడా అంతెందుకు, ఇప్పుడు ఒకటే మతంలో మనకు ఎన్నో సబ్ రిలీజియన్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆరాధించేది ఒకరినైతే వాళ్ళు ఆరాధించేది ఒకరిని, లేకపోతే వాళ్ళు ఆరాధించేది ఒక విధంగా అయితే వీళ్ళు ఆరాధించేది ఇంకొక విధంగా. ఒక కులంలో కూడా వీళ్ళు చేసే పండగ ఒక విధంగా ఉంటే వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసి. సో ఇవన్నీ ఏంటంటే అభిప్రాయ భేదాలు. ఇక్కడ మైండ్ అనేది వాళ్ళకు ఒకే ఒక ట్యూన్లో, సేమ్ ట్యూన్లో వెళ్ళట్లేదు. సో ఇక్కడ అన్నిటికంటే గొప్పది, అంటే గొప్ప ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ సెపరేటింగ్ ఆల్ దీస్ హ్యూమన్స్ అని అనుకుంటే మైండ్ అనమాట. కాబట్టి మెంటాలిటీ సేమ్ ఉంటేనే ఖచ్చితంగా మనుషులు అనేది ఏకమవుతారు. అది ఒక గ్రూప్ కావచ్చు, కమ్యూనిటీ, కులం, మతం, జాతి, వాట్ ఎవర్, కంట్రీ అండ్ బట్ వన్ యూ గెట్ సపరేటెడ్ బై యువర్ మెంటాలిటీ అండ్ దట్ విల్ మేక్ యూ సపరేటెడ్ అండ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, అంతే. ఇంకో వేరే వాళ్ళతో కలవలేను అనమాట. ఎందుకంటే ఓన్లీ వెన్ యువర్ మైండ్ గెట్స్ ట్యూన్డ్ టు అనదర్ పర్సన్ ద సేమ్ వే, దెన్ యూ గెట్ అండ్ ఐ మింగిల్ అగైన్. సో ఇట్లా అనమాట. కాబట్టి ద అల్టిమేట్ థింగ్ అన్నిటికీ జనాల్ని, లేకుంటే మన మ్యాన్ కైండ్ని యునైట్ చేయాలి అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ అట్లాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు ట్యూన్ అయిపోయి దే విల్ ఫార్మ్ అ గుడ్ అసోసియేషన్. సరే, అప్పటికి కూడా తర్వాత కూడా వాళ్ళకు మళ్ళీ ఇంకా వేరే, అంటే అన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా మళ్ళీ ఉండదు. కొన్ని విషయాల్లో అభిప్రాయాలు కలిసినప్పటికీ మళ్ళీ ఏదో ఒక పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అభిప్రాయ భేదం అనేది వచ్చేస్తుంది, అంతే. అది ఎందుకంటే ఇప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ అయింది ఒక ఇద్దరి మధ్యలో, వాళ్ళు ఇట్లా మూవ్ అవుతున్నారు. బట్ ప్రతి విషయం అనేది ఒకటేసారి అయితే రాదు కదా. వాళ్ళు ఒక విషయంలో ఇద్దరు థింక్ చేస్తున్నారు, స్టార్ట్ చేసారు జర్నీ. బట్ మధ్యలో వాళ్ళకు వేరే వేరే విషయాల్లో వేరే వేరే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అగైన్ దే గెట్ డిపార్ట్. అందుకనే కాబట్టి ఒక మతం అనేది అసలు కులాలు ఎందుకు విభజించబడిందంటే, ఒక మతం అనేది ఫస్ట్ ఒకటే. అంటే అసలు మతం కంటే ముందు మ్యాన్ కైండ్ ఒకటి, ఆ తర్వాత వాళ్ళు మతాలు చేసుకున్నారు, నువ్వు ఇది నేను ఇది, ఆ తర్వాత కులాలు చేసుకున్నారు, నువ్వు ఈ తర్వాత గోత్రాలు అవి చేసుకున్నారు. ఆఖరికి ఇంట్లో కూడా అన్నదమ్ములు, నీది వేరే ఇల్లు నాది వేరే ఇల్లు, అదే ఇది నీది అది ఇట్లా. సో ఇక్కడ ఏంటంటే మెంటాలిటీ అనేది చేంజ్ అయ్యి, వాళ్ళ థాట్స్ చేంజ్ అయ్యే కొద్దీ కూడా సెగ్రిగేషన్ అనేది, డిఫరెన్షియేషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకేదో కూడా వాళ్ళని ఏకం చేయలేదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ మైండ్ హ్యావ్ టు బి tuned. So that's the thing, and so thanks for listening. Thank you.